చాడ ఎక్కడ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీటీగుట్ట ప్రాంతంలో పులిని పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను సూచించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని. దాదాపు నెల రోజులు అవుతుంది పులి ఇక్కడ తిరుగుతుంది. నెల రోజుల నుంచి పట్టుకుంటామని చెప్తున్నారు, కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు. స్వయంగా ఎస్పీ గారే చూసిందంట, 15 నిమిషాలు చూసిందంట. చూసినప్పుడు ఇమ్మీడియట్ గా డ్రోన్ కెమెరాలు 10-15 డ్రోన్ కెమెరాలు లేకపోతే దాన్ని వెంటాడినట్టు చేస్తే కూడా బాగుండేది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి తగిన సిబ్బంది లేదు. PCCF అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని, లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని, మెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లే చేయాలి. నక్సలైట్లు కూంబింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కోన వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్ల ఇవి కూడా పెట్టాలి. డ్రోన్స్ కెమెరాలతో 10-15 డ్రోన్స్ కెమెరా, హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటాకులు కాల్చుకుంటా కూంబింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక 8-10 పెట్టాలి. ఒక 8-10 బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు. ఇక్కడ ఒక ముసలామే 2 ఉన్నాయి బిడ్డ, 2 నేను చూసినా అని చెప్తున్నాను. ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినాను. జంప్ అయ్యే ఫోటోలు కూడా చూస్తున్నాం. ఒక రాయి నుంచి పెద్ద జంప్ అయ్యే పులులు, ఎన్ని పులులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే పరిసర ప్రాంతాల్లో 15 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదా? మీడియా ద్వారా మీరు అడగండి, డిపార్ట్మెంట్ అడగండి. మన మహబూబ్నగర్కు ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయి? 15 పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. ఇక్కడ 2 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కోయిల్కోటలో ఒక పులి దాడి చేసింది. దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేసిపోయింది. మేము గమనిస్తున్నాం. మాకు రోజు ఫోన్ల మీద ఫోన్, రండి సార్ అని. సరే, వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినట్టు చూద్దాం, పట్టించుకొని వాళ్ళు చేస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు, సమన్వయం లేదు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటివరకు మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతో పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం, వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు, తిండి కూడా సరే తినలేదంట, మొగాలు గుంజుకుపోయే వాళ్ళు. ఉన్న సిబ్బందితో కాదు ఇది, ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి, బయట తెప్పించుకోవాలి. అవసరం అనుకుంటే PCCF కూడా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడ 1000 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ 1000 మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే 10 మంది పిల్లలు బతుకుతారు, తిండి తింటారు. ఉదయం కష్టపడి వస్తే ఆయనకి ఏమైనా డ్యూటీ రాత్రిపూట వస్తుంటే వాళ్ళు చచ్చిపోయాను, పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ప్రాణాలతో చెలగాట వాడకుండా, బేచేజాలకు పోకుండా, నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి తెప్పించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది. కొద్ది రోజులు వేరే డ్యూటీస్, అదర్ డ్యూటీస్. ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు, ఇసుక పట్టుకుంటుంటారు, దొంగలు పట్టుకుంటారు. ఒకరోజు ఇసుక అన్ని బంద్ చేసి, ఇసుక దందలు అవన్నీ బంద్ చేసి పట్టుకోవడం. 2 రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని దృష్టి పెడితే అయితే మీరు చూడండి, ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అడవిలో పోనీకి ఉండదు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం, టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు, బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత. కొత్త వాళ్ళ బోన్ కూడా తీసేసిన, ఇక్కడ బోన్ తీసుకుపోయి అక్కడ పెట్టినట్టు. ఉన్న 2 బోన్లు అటు తిప్పుతుండ్రు. ఇంకోటి ఏం చెప్తారంటే, ఎక్కడనో వేరే రాష్ట్రంలో పట్టుకున్న బోన్లు పట్టుకునేది చూపించి ఇక మేము పట్టుకున్నాం కూడా కొందరు చూపిస్తున్నారు. తప్పది. దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు. ఇక్కడ ఇది అధికారుల బాధ్యత. ఇది వాళ్లకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇమ్మీడియట్గా కలెక్టర్, ఎస్పీ గారు కూర్చొని, DFO కూర్చొని, CF కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని, మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారి దృష్టి తీసుకొచ్చి, DGP దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి. నెల రోజులైనా మీ యాక్షన్ అనేది ఏం కనబడుతుంది. ఎవరైనా చచ్చింది అనుకో పొరపాటున చస్తే ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసు వాళ్ళు అంటారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, మేము పడ్డ కాడికి కష్టపడుతున్నాం, మేమేం చేస్తాం.
మా గున్నగా తిప్పలు పడుతున్నామని చెప్పారు. ఇది సమాధానం కాదు. ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరని చెప్పు, 1000 మంది వస్తారు ఇక్కడ. మా వీరపేట 1000 మంది పిల్లలు తయారు వస్తారు. మేము బట్టి కూంబింగ్ చేయడానికి ఒక ట్రైనింగ్ ఇవ్వండి. ఆడ పరేడ్ గ్రౌండ్లో పోయి మీరు కూడా వస్తారు మీతో పాటు. ఇది ఈరోజు సమస్య కాదుగా, మీరు చూస్తూ ఉండండి. ఇక 15 పులులు 1 ఇయర్లో 30 అవుతాయి. చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి పర్మనెంట్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి టోటల్గా ఒకటి బంద్ చేయాలి. కాంపా ఫండ్స్ కూడా ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపా ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి. వేరే ఫండ్స్ లేవని కాదు. దీనికి వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు, బడ్జెట్ లేకపోవచ్చు. కానీ కాంపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లే ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ ఏంటి బయటికి దుంకకుండా. ఇదే అదనంగా చూసుకొని, ఇదే అవకాశం తీసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుత్వం అమ్మితే మొత్తం టోటల్ మేము ట్రెంచ్తో ఇచ్చినాం. మీరు టోటల్గా అదనంగా తీసుకొని టోటల్గా ఫెన్సింగ్ చేస్తే 25, 26, 30 వేల ఎకరాల వరకు దాదాపు దీన్ని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. 2097 ఎకరాలు కేసీఆర్ పార్కు, మయూర్ పార్కు.